ఆలోచిస్తూ తలపోసుకుంటూ ఉంటున్న సందర్భాలు మనము చూడగలుగుతుంటా ఉన్నాము. ఏది ఏమైనా ఆహ్, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యము. అలాగే మొదటి తిమోతికి రాసిన పత్రిక, అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. నేను చదువుతానండి. మొట్టమొదటిగా 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి తిమోతి పత్రిక. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. 8వ వచనం కూడా. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని, దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను, రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. తదుపరి భాగం 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. 7వ వచనం కూడా. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు. దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుదము. చిన్న ప్రార్థన. మహాగణుడమైన తండ్రి, కృపగల దేవ, కనికర పూర్ణుడా, నాయనా తండ్రి ప్రభా, అంచె దినాల్లో నాయనా ప్రభా, అపోస్తలుడైన పౌలు ద్వారా నాయన మమ్మల్ని అందరినీ హెచ్చరించుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన తండ్రి, ఈ మాటల ద్వారా మీరేమైతే మాట్లాడి ఉన్నారో దలిచి ఉన్నారో అయ్యా నాయన తండ్రి, నాతోని మీ బిడ్డలతోని మీరే మాట్లాడండి నాయన. దేవా నాయన తండ్రి, నా హృదయంలో పెట్టిన మాటలు నాయన తండ్రి అయ్యా నాయన వారి హృదయాల్లో కూడా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. దేవా, ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా నాయన తండ్రి ప్రభా, నీ బిడ్డలు సూటిగా స్పష్టంగా నాయన తండ్రి ప్రభా అర్థం చేసుకోవడానికి నాయన తండ్రి వారికి మంచి నాయన పరిస్థితులను మీరు ప్రతికూలమైన పరిస్థితులన్నింటిని కొట్టివేసి మంచి పరిస్థితులను వారికి కలిగించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. దేవాన్ని బిడ్డలతో మీరుండండి. మీ ఆత్మ నడిపింపును దయచేయమని అయా మాట్లాడుచున్న నన్ను మరుగుపరిచి నాయన తండ్రి ప్రభా అయ్యా నాయన తండ్రి నీవే నీ బిడ్డలతో మాట్లాడమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి భక్తి విషయంలోని హెచ్చరికలు ఇస్తూ తిమోతికి రాస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, మొట్టమొదటి భాగంలో మనం చూసాము, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి అనేది చెప్తుంటా ఉన్నాడు. ఈ వాక్యాలు మనం ఎన్నో సార్లు విని ఉంటాము. ఎన్నో సార్లు మనము ఇటువంటి ప్రసంగాలు మనం వినే ఉంటాము. కానీ మరొకసారి ఈ అంచె కాలంలో పరిశుద్ధాత్మను మనకు జ్ఞాపకం చేస్తున్న మాటలేంటంటే, భక్తి విషయంలో సాధకము అవసరము. మనము మన పిల్లలకు నేర్పుతుంటా ఉంటాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. వాళ్ళెప్పుడూ సండే స్కూల్ టైంలో నేర్చుకుంటారు. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే పిల్లలు ఎదిగి వృద్ధులైపోతున్నప్పటికీ కూడా ఇంకనూ వారిలోని దాని యొక్క వాక్యం యొక్క సారము వారిలో ఇమిడిపోవడం లేదు. నిజంగా ఇందాకల మనము యువత గురించి ప్రార్థన చేశాము. క్రైస్తవ యువత కూడా, క్రైస్తవ యువత కూడా ఆహ్, భక్తిలో ఒక విపరీతమైన ధోరణిని ఎదుర్కొంటున్న పరిస్థితులను మనం కళ్ళారా చూస్తుంటా ఉన్నాం. వాళ్ళు మ్యూజిక్‌ని లవ్ చేస్తుంటా ఉన్నారు. మ్యూజిక్ రంగురంగుల థీములతోటి ఆహ్, లేజర్ లైట్‌లతోటి జరిగే వర్షిప్పులకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటా ఉన్నారు. మంచి మాటలు ఏవైతే ఉన్నాయో ఆటికి అట్రాక్ట్ అవుతుంటా ఉన్నారు. అలాగే కొంతమంది ఇంకా పాపము గురించిన గద్దింపు విషయాలుకి ప్రసంగాలు చేస్తుంటా ఉంటుంటే, వాటికి ఎక్కువగా ఆకర్షితులవుతుంటా ఉన్నారు. అంటే వారిలో ఇంకా పరిపూర్ణమైన మారుమనసు అనేది ఇంకా రానే రావడం లేదు. ఎందుకు అనంటే, భక్తి విషయంలో సాధకము అనేది లేకపోవడం ద్వారా. చూడండి, మనం ఒక ఇల్లు కట్టుకుంటే, ఇప్పుడు జమునా సిస్టర్ గారు ఇల్లు కట్టుకోవడానికి హ్మ్, ప్లాన్ చేస్తుంటా ఉన్నారు. మనమందరం ప్రార్థన చేస్తుంటా ఉన్నాం. ఒక ప్రణాళిక ప్రకారం ఇల్లు కట్టుకోవాలి. అవునా? మనము మొట్టమొదట బేస్‌మెంట్ వేయాలి. బేస్‌మెంట్ వేయకుండా ముందు గోడలు నిలబెడతాము అని జెప్పేసి గోడలు నిలబెట్టుకొని దాని మీద బేస్‌మెంట్ ఏస్తామంటే ఆ ఇల్లు నిలబడుతుందా? నిలబడదు గదా! క్రైస్తవ జీవితం కూడా ఒక క్రమ పద్ధతిలోని అమర్చుతూ వెళితేనే అది నిలబడుతుంది.
క్రైస్తవ జీవితానికి ఇప్పుడు ఏమి అవసరమంటే సాధకము అవసరము. క్రైస్తవ్యము సాధకము ఇప్పుడు దేనిలో చేసుకుంటుందంటే క్రైస్తవ్యము పక్కదారి పట్టిపోయి ఇది అంతా ఒక బిజినెస్‌గా మారిపోయింది. అదే తిమోతి పత్రిక 6 అధ్యాయంలోనే 5వ వాక్యంలో చెప్తున్నాడు గదా! అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. వీళ్ళు ఎలాంటోళ్ళంట, చెడిపోయిన మనసు గలవారంట. వీళ్ళు ఏం జేస్తారంటే దైవభక్తిని ఎలాగ మార్చుకుంటున్నారు? లాభసాధనంగా మార్చుకుంటున్నారు. విపరీతమైన ఆహ్, ఏమంటారు డీటీఎస్ సౌండ్‌లు, పెద్ద పెద్ద సౌండ్‌లు అవి పెట్టేసేసేసి యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేయటం కొరకని జెప్పేసి యూట్యూబ్ ఛానెల్‌లు స్టార్ట్ చేసుకొని ఏదో, 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 ఏదో కొత్త విపరీతమైన పుంతలు తొక్కుతున్న పరిస్థితులు మనం చూడగలుగుతుంటా ఉన్నాం. దైవభక్తిని ఒక లాభ సాధనంగా మార్చుకున్నారండి. వారు ఏమైపోయినా పర్వాలేదు. వారి ఆత్మలేమైపోయినా పర్వాలేదు. నిజంగా నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆహ్, హైదరాబాద్ ప్రాంతంలోనే వర్షిప్‌కి ఇతర సంఘాల నుంచి వారి యొక్క సేవకులను విడిచిపెట్టేసి వాళ్ళెళ్లి ఒక పెద్ద సభలో అక్కడ లైటింగ్ థీములతోటి అక్కడ వర్షిప్ జరుగుతుంటా ఉంటే ఏదో పరలోకం దిగొచ్చినంత ఆనందంగా వాళ్ళు ఫీల్ అయిపోతుంటా ఉన్నారు. అందులో ఏమి ఆత్మీయత కనిపించిందో నాకు అర్థం కావడం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, భక్తి విషయంలోని యువత దారి తప్పిపోతున్న పరిస్థితులు. యువత మాత్రమే కాదు క్రైస్తవ్యం కూడా ఎటు పోవాలో గమ్యం లేని దారిలో ప్రయాణిస్తున్న పరిస్థితులను మనం చూడగలుగుతుంటా ఉన్నాం. ఇక్కడ 2 విషయాలని అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తుంటా ఉన్నాడు. ఒకటి సాధకము చేయబడిన భక్తి. 2 సంతుష్టి సహితమైన దైవ భక్తి. సాధకము చేయబడిన భక్తితోనే ఆగిపోతున్నారు. ఇప్పటి వరకు గూడా ప్రార్థన చేసిన వారైతేనేమి, ప్రార్థనా కుటుంబాలైతేనేమి, క్రైస్తవ కుటుంబాలైతేనేమి, ఎదుగుతున్న కుటుంబాలైతేనేమి, సాధకము, 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 సాధకము. ఎంతకాలము వీరు సాధకము చేసుకుంటారో తెలీదండి. జీవిత కాలమంతా సాధకం చేయబడిన భక్తిని మాకు దయచేయి ప్రభువా! అని ప్రార్థన చేస్తుంటే ఉన్నారు. సంతుష్టి సహితమైన భక్తి మనకు అవసరమైనదని పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేస్తుంటా ఉన్నాడు. రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇస్తాడు. కానీ, ఈ యొక్క సాధకము, భక్తి అనేది క్రమశిక్షణతో మనము నేర్చుకునేది. ఇది అభ్యాసముతో కూడుకున్నది. ఇది డైలీ ఎక్సర్‌సైజ్ చేయటం ద్వారా మనము దీన్ని పొందుకోగలిగేది. దేవుడు రక్షణనిస్తాడు. భక్తిని పెంచుకోవటం మన పని. పాపము పెరిగినంత, పాపము వచ్చినంత ఈజీగా భక్తి మన హృదయాల్లోనికి రాదండి. భక్తిని క్రమశిక్షణతోటి, విధేయతతోటి మనము ప్రతిదినము నేర్చుకునే వారముగా ఉండాలి. ఒక క్రీడాకారుడు గాని, ఒక అథ్లెట్ గాని, ఒక జిమ్ చేసే వ్యక్తి గాని, ఒక్కరోజు జిమ్ చేసేసి నాకు వచ్చేసింది, నా శరీరం దృఢమైపోయిందంటే అది అవ్వదు. ఒక క్రీడాకారుడు రోజు ప్రాక్టీస్ చేస్తేనే క్రీడలో రోజు రోజుకి వృద్ధిరేటు సాధిస్తూ ఫైనల్‌గా గట్టి పోటీదారుడుగా నిలబడుతుంటా ఉంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, సంతుష్టి సహితమైన భక్తి మనకు కావాలి. సాధకము చేయబడిన భక్తి మనకు కావాలి. ఉదాహరణకు మనము దానియేలును గాని చూసుకుంటే, దానియేలు మనందరికీ తెలుసు. రోజుకి ఎన్ని సార్లు? 3 సార్లు. రోజుకి ఆ యెరూషలేము వైపు కిటికీలు తెరిచి, కన్నీటితోటి ప్రార్థన చేస్తుంటా ఉన్నాడు. శత్రు దేశములో శత్రు దేశములో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. రాజుని వారు ఏం చేశారు? ఒప్పింపజేసి రాజా నిన్ను తప్ప వేరెవ్వరిని పూజించకూడదు. ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని శత్రువులంతా కూడా మూకుమ్మడిగా దానియేలు మీద కుట్ర పన్నినప్పటికీ, పరిస్థితులు మారిపోయినప్పటికీ, శాసనములు మారిపోయినప్పటికీ దానియేలు యొక్క జీవితము మారలేదు. ఆయన యొక్క భక్తి జీవితము మారలేదు. ఆయన యొక్క ఉపదేశ క్రమం ఏ ఉపదేశ క్రమాన్నయితే ఆయన నేర్చుకున్నాడో దానిలో నుంచి తొలగిపోలేదు. ప్రాణాలు పోతున్నా సరే, ప్రాణాలు పోతాయని తెలిసినా సరే, క్రూర మృగాల చేతికి అప్పగింపబడతాడని తెలిసినా సరే, దానియేలు స్థిరముగా దేవునిలో నిలబడ్డాడు. దానికి కారణం ఏంటంటే సాధకము చేయబడిన భక్తి. సాధకము చేయబడిన భక్తి. అదే దానియేలు రాజుకు రాజు ఎదుటికి నిలబడడానికి కావలసిన ఆహార పదార్థాలు, మిక్కిలి విలువైన ఆహార పదార్థాలు తీసుకొచ్చిన
సంతుష్టి సహితమైన భక్తిని ప్రదర్శించాడు. మాకు మమ్మల్ని మేము వ్యర్థపరచుకోలేము అని తెగించి చెప్పగలిగిన స్థితిని దానియేలు పొందుకున్నాడు. అలాగే భక్తి జీవితంలోని ఎన్నో ఆటుపోట్లు వచ్చినా గానీ దానియేలు ఎదుర్కొన్నాడు. శిక్షణ లేని భక్తి అనేది నానాటికి, నానాటికి కృషించి భక్తిహీనతలోనికి వెళ్ళిపోతది. మనం ఎంత గొప్పటి వారమైనా సరే గాని, ఎప్పుడో మేము ప్రార్థన చేసేవాళ్ళమండి. ఎక్కువ మోకరించి ప్రార్థన చేసేవాళ్ళము. గతంలో మేమెప్పుడో వాక్యాల్ని బాగా ధ్యానం చేశాము. బైబిల్ మొత్తాన్ని చదివేశాము. మేము ఎప్పుడో దేవునితో ఎక్కువగా సహవాసం కలిగి ఉన్న సందర్భాలు మా జీవితంలో గతంలో ఉన్నాయి. మరి వాట్ అబౌట్ రైట్ నౌ? ఇప్పుడేంటి మన సిట్యుయేషన్ ఏంటి? మన పరిస్థితి ఏంటిప్పుడు? సాధకము లేని భక్తి ఎలాంటిదంటే వేరు లేని చెట్టు లాంటిది. ఎప్పుడు కూలిపోతదో తెలియదు. శ్రమ లేని భక్తి ఎలాంటిదంటే ఆత్మీయ పతనానికి దారి తీసేది. ఆత్మీయ పతనానికి దారి తీసేది ఇది. కాబట్టి మనము సాధకము చేయబడిన భక్తిని మనము కలిగి ఉండాలి. మన బిడ్డలకు నేర్పాలండి. నా ముందు తరాన్ని నేను ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వారు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులొచ్చినప్పుడు ప్రతిదానికి కంగారు పడిపోయేవాళ్ళు కాదు. ఇందాకల మనం ప్రార్థించినట్లుగా జెన్‌జీ ఈ తరము జెన్‌జీ తరము. ఈ తరము వారు ఏమి ఆలోచన చేస్తున్నారో ఏంటో అర్థం గాని పరిస్థితులు. వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులు. కానీ మన ముందు తరాలు అలా లేవండి. వారు మనకిచ్చిన భక్తి ఎలాంటిదంటే ప్రతి చిన్నదానికి కంగారు పడొద్దమ్మా. ప్రార్థన చెయి. ఉపవాసం ఉండు. కన్నీటి ప్రార్థన చెయి. ఆ విధమైన భక్తి జీవితాన్ని వారు పొందుకోగలిగి మనలను సరియైన క్రమంలో నడిపించారు. మనము మన తర్వాత తరాలను కూడా ఈ విధంగా మనము తయారు చేయవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా సంతుష్టి సహితమైన భక్తిని గురించి మనము ధ్యానం చేద్దాం. సంతుష్టి అంటే మన అంతరంగంలో తృప్తి. మనము మనకు కలిగి ఉన్న వాటిని బట్టి కాదండి. మన దేవుడిని మనము స్తుతించాలి. మొదటి దశలోనికి రాసిన పత్రికలోని పౌలు చెప్తాడు గదా! ఈలాగు చేయుట ప్రతి విషయమందును దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట మీ విషయంలో ఇది దేవుని చిత్తమని చెప్పేసి అంటటా ఉన్నాడు. దేవుడు మనకి ఇస్తేనే కాదు, ఇవ్వనప్పుడు కూడా దేవానికి స్తోత్రములని చెల్లించాలి. దేవునికి మనము స్తుతి చెల్లించే వరముగా ఉండాలి. ప్రతి పరిస్థితుల్లోనూ మనకు శ్రమలొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనము నిలబడి ఉండాలి. పరిస్థితులను మనం చూడకూడదు. మనము దేవునిని కలిగి ఉండడం వల్ల వచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోయే వారముగా ఉండకూడదు. దేవుడిచ్చే వరాలను బట్టి మనము ఉప్పొంగిపోయే వారంగా ఉండకూడదు. వాటి యందు మనం ఆనందించే వారంగా ఉండకూడదండి. దేవుడే మనకు వస్తే ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడే మనకు దక్కాడు. దేవుడే నా ప్రజలు, నా జనాంగము అని అంటున్నాడు గదా! ఎంత గొప్ప ఆధిక్యతను మనకు దేవుడు దయచేశాడు. పౌలు గారిని చూసుకుంటే, పౌలు జైలు జీవితం గడిపాడు. పౌలు అనేకమైన బాధలు, ఆయన రాళ్ళు రువ్వబడి, అనేక మారులు కొరడాలతో కొట్టబడి, ఎంత బాధలు అనుభవించాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఆకలిని అనుభవించాడు. ఆఖరికి సముద్ర ప్రయాణంలో ఓడ బద్దలైపోయి ఎంత ప్రయాసపడ్డాడండి. ఆయన అంటున్నాడు గదా! అయినా సంతుష్టిగా ఉండడం నేను నేర్చుకున్నాను అంటున్నాడు. నేర్చుకున్నాను అంటున్నాడు. ఒక అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నేర్చుకున్నాను అని. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ విధమైన అనుభవ పాఠాలు మనము నేర్చుకునే విధంగా ఉన్నామా? ఈనాడు క్రైస్తవ్యము జ్ఞానముతో కూడిన మెసేజ్‌లకి ఎక్కువగా విలువిస్తుంది. జ్ఞానముతో కూడిన సందేశాలు, మర్మాలకు సంబంధించిన విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఆహా! ఓహో! అని వారు ఆ యొక్క ఉపదేశాలను బట్టి ఉప్పొంగిపోతున్న కాలం ఇది. ఉపదేశకులు కూడా మర్మాల పేరుతో జనాలనే మరమరాలుగా చేసుకొని తినేస్తున్న పరిస్థితి ఇది. వారు లాభసాధనంగా మార్చేసుకున్నారు ఈ భక్తిని. అందుకే నేడు ఈ క్రైస్తవ్యానికి ఈ పరిస్థితి దాపురించింది. అందుకే మన దేశము ఈనాడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆత్మీయ ఓ సహోదరి, ఓ సహోదరుడా, రోషము కలిగి మనము ప్రార్థన చేస్తుంటా ఉన్నాం కదా! ఈ విషయంలో ప్రభువా సంతుష్టి సహితమైన భక్తి మాకు కావాలి. సాధకము చేయబడిన భక్తి మా దేశ క్రైస్తవ్యానికి దయచేయని మనము ప్రార్థించే వారంగా ఉండాలి. యోబు జీవితాన్ని గాని మనం చూస్తే నిజమే అన్నీ కోల్పోయాడు. మనము ధ్యానం చేయడం ఈజీయేనండి. యోబు గురించి ధ్యానం చేసేసి చెప్పమంటే మనం ఎంతైనా చెప్పగలం. ఎన్ని గంటలైనా చెప్పగలం. బట్ ప్రాక్టికాలిటీకొచ్చేసర్లకి మనకొచ్చిన శ్రమలలో, మనకొచ్చిన కష్టాలలో ఒక్కసారైనా
యోబును మనము జ్ఞాపకం చేసుకునే వారంగా, యోబుని బట్టి మనము నిజమే, యోబుని దర్శించిన దేవుడు, యోబుని చెయ్యి విడవని దేవుడు నన్ను కూడా చెయ్యి విడవడు అని నిలబడే వారముగా మనము ఉండాలి. దేవుడు అన్నీ కోల్పోయిన యోబు దేవుడిని మాత్రం కోల్పోలేదు కదా. రెండవ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. రెండవ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడనైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పిరు ఆయనది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చెప్తున్నాడు కదా, అనుభవ జ్ఞానము. ఎక్కువగా ఈ పేతురు పత్రికల్లో మనకి ఎక్కువగా స్పృశించే ఆ పదం ఏంటంటే అనుభవ జ్ఞానము. సహోదరి సహోదరుడా, రక్షణానుభవం పొందుకున్న తర్వాత క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే పరిస్థితులను చూస్తున్నారు. క్రైస్తవులు ఎవరిని చూస్తున్నారంటే సంఘాలను చూస్తున్నారు. క్రైస్తవులు సీనియర్ విశ్వాసులను చూస్తుంటా ఉన్నారు. వారు నడుచుకున్నప్పుడు మనం కూడా ఆ విధంగా వెళ్ళిపోదామని చెప్పేసి భక్తి విషయంలోని సరి అయిన క్రమాన్ని వారు అనుసరించక తొలగిపోతున్న కాలం ఇది. ఇప్పుడు చెప్తున్నాడు కదా, అనుభవ జ్ఞానము. మన దేవుని గురించిన అనుభవ జ్ఞానము మనకి అవసరం. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన దైవశక్తి ఏం చేస్తుందంట, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తుందంట. ఇంకా మనము దేని కొరకు మనము ఆరాటపడాలండి? ఇందాక నాని బ్రదర్ ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, నిజమే ప్రభు, మేము ఏ స్థితిలో ఉన్నామంటే ఆహారము, రేపు ఏమి ధరించుకుంటామా, ఏమి తింటామా అని ఈ యొక్క ఆలోచనలో మేము కలిగి జీవిస్తుంటా ఉన్నాము. నిజమే, క్రైస్తవ్యము ఈ పరిస్థితుల్లోనే ఉన్నది. దేవా, నువ్వు మాకు అది ఇచ్చావు, నీకు స్తోత్రము. కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటాం. మనము కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఆ పరిస్థితిని తీసుకుని వస్తామా? కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేస్తామా? చచ్చినా చేయం. మనం ఏదైనా చేయాలి అని అంటే ఒక సాక్ష్యం చెప్పాలి. నలుగురు ముందు మనం ప్రజెంట్ చేయడానికి ఒక సాక్ష్యం ఉండాలి, ఒక కార్యం ఉండాలి, ఒక కృతజ్ఞత కూడిక ఉండాలి, అందరికీ భోజనాలు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇది కాదు కోరేది. దేవుడు ఏది చేసినా అది ఆయన తన యొక్క చిత్తము చొప్పున జరిగించేవాడని మనకు తెలుసు. మనము ఆయా పరిస్థితులు కూడా మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనము జీవించామంటే ఆయన కృప. ఈ పరిస్థితిని మనం అనుభవిస్తున్నామంటే ఆయన కృప. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. అయినా సాధకము అనే దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతుంటా ఉన్నాం. మనకంటే కూడా మన దేశ హైందవ జనాంగము, హైందవ సహోదరులు కొంచెం ముందడుగులో ఉన్నారండి. వారు భక్తి విషయంలోనే, సాధకము చేయటంలోనే మనకంటే చాలా ముందుగా ఉన్నారు వాళ్ళు. నిజంగా వారిని అభినందించకుండా ఉండలేం. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తి విషయంలోనే వారిది ఏదో నిజమేంటో సత్యమేంటో తెలియకపోయినప్పటికీ వారి వారు ఆ యొక్క ఆ క్రమాన్ని ఆ యొక్క క్రమాన్ని వారు కొనసాగిస్తుంటా ఉన్నారు. నేటి క్రైస్తవ్యం ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా? అన్నీ దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఉన్నాడు కదా, అన్నీ దేవుడే చూసుకుంటా ఉంటాడు. అన్నీ ఆయన మనకు దయచేస్తుంటా ఉంటాడు. ఎందుకు దయచేయడు? వాగ్దానాలు ఉన్నాయి కదా మనకి. కాబట్టి ఆ విధమైన భ్రమలో నేటి క్రైస్తవ్యం బ్రతుకుతుంటా ఉంది. సంతుష్టి అనేది ఫలము లాంటిది. ఇందాకలా మనము సాధకము చేయబడిన భక్తి చెట్టు వేరు లాంటిది అని చెప్పేసి అన్నాం కదా. ఇది సంతుష్టి సహితమైన భక్తి అనేది ఫలము లాంటిది. వేరు లేకపోతే చెట్టు నిలబడదు. చెట్టు ఉన్న ఫలము లేకపోతే అది నిష్ప్రయోజనమే కదా. ఇంకా ఆ చెట్టుకి నీళ్లు పోయటం, ఆ చెట్టుని పెంచి పోషించడం వృధాయే కదా. ఇక్కడ పౌలు తిమోతిని హెచ్చరిస్తుంటా ఉన్నాడు. తిమోతి, జాగ్రత్త, అంచె దినాల్లో ఆత్మీయ వ్యాపారం జరగబోతుంది. ఆనాడే, ఆ మొదటి శతాబ్దంలోనే పౌలు హెచ్చరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడు ఆత్మీయ వ్యాపారం విస్తరించిపోతున్న సమయం ఇది. 6వ అధ్యాయం 5వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం కదా. ఇది ఆత్మీయ వ్యాపారం. దేవుని పేరు మీద, పేరుకి క్రైస్తవ్యాన్ని ఉపయోగిస్తున్నారు, దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నారు, చర్చిలని, వేదికలని అన్నిటినీ వాడుకుంటుంటా ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం కదా ఇది. కానీ దీని యందు దేవుడు అసహ్యపడతాడు.
అసహ్యపడి దేవుడు ఏం చేస్తాడంట? రోమీలికి రాసిన పత్రికలో రాయబడి ఉంది కదా! భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడంట. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈనాడు క్రైస్తవ్యము వింత పొంతలు దొక్కుతున్న పరిస్థితిని మనము చూడగలము. సాధకము చేయబడిన భక్తిని, సంతుష్టి సహితమైన భక్తిని రెండిటిని కలిపి మనము ప్రయాణం చేయాలండి. రెండు లేకుండా ఒకదానికి ఒకటి ఒకటి పాటించి, ఒకటి పాటించకపోతే మనము లక్ష్యాన్ని చేరుకోలేము. శిక్షణ ఉంది. కానీ సంతుష్టి లేదు. శిక్షణ ఉంది. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఉపవాసం ఉంటాము. ఎన్ని ప్రార్థనలు, ఆరాధనలు చేస్తాము. ఎన్ని చేస్తాము. కానీ సంతుష్టి సహితమైన భక్తి లేకపోతే, తృప్తి లేకపోతే వారి జీవితాలు ఫలప్రదం అవ్వవండి. ఇంకా దేవా నువ్వు నాకు అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు. ఒక మాట చెప్తానండి. బాధాకరమైన విషయం. ఉదయం మార్నింగ్ మెసేజ్‌లో కూడా ఇదే మాట చెప్పాను. క్రైస్తవుడు అనుభవించినన్ని సౌఖ్యాలు, సుఖాలు యేసుక్రీస్తు వారు కూడా అనుభవించలేదండి. ఈనాటి క్రైస్తవుడు అనుభవిస్తున్న సుఖాలు, సౌఖ్యాలు ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా అనుభవించలేదండి. కానీ క్రైస్తవుడు ఎంత భయంకరమైన విషయం అంటే మోకరించి ఏమడుగుతున్నాడో తెలుసా? యేసుక్రీస్తు వారు అనుభవించని ఆ సుఖ సౌఖ్యాల కోసం ప్రాకులాడతా మరలా యేసుక్రీస్తు నామమున దేవా ఇవన్నీ అడుగుతున్నాం. వాగ్దానాలను మళ్ళీ ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంటా ఉంటాం. దేవా నువ్వు నాకు అవి ఎందుకు ఇవ్వవు? సొంత కుమారుడినే నువ్వు మాకు అనుగ్రహించావు. నువ్వు మాకు అవి ఎందుకు ఇవ్వవు? సంతుష్టి సహితమైన భక్తి అంటామా దీనిని? తృప్తి లేని భక్తి కదా ఇది. రెండవది సంతుష్టి ఉంది, సాధకం లేదు. అన్నీ మాకు దేవుడున్నాడులే, అన్నీ ఉన్నాయి. దేవుడు చూసుకుంటాడులే బ్రదర్, మేము దేవుడిని నమ్ముకున్నాం. ఆల్రెడీ మేము బాప్తిసం తీసుకున్నాం, రక్షణ తీసుకున్నాం. పరలోకానికి మాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ద్వారాలు తెరిచాడు, ఇంకెవ్వడు వేయలేడు అంతే. పరలోకానికి ద్వారాలు తెరిచేశాడు. వీరి ఎదుగుదల ఉండదండి. వీరు ఇలాగే మిగిలిపోతారు. ఆత్మీయ జీవితంలో వెనుకబాటుతనము, సంతుష్టి సహితమైన భక్తి లేకపోవడం, సాధకము లేకపోవడం. సాధకము ఉండాలి గదా! ప్రతిదినము ఆయనతో సహవాసం చేయాలి గదా! నువ్వు ఆయనతో సహవాసం చేస్తేనే గదా ఆయన ఎలాంటి వాడనేది నీకు తెలిసేది. కాబట్టి మనము సాధకము చేయబడిన భక్తిని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంటా ఉంది. క్రమశిక్షణను మనము అభివృద్ధి చేసుకోవాలి. ప్రతిదినము వాక్య ధ్యానం చేయాలి. ప్రతిదినము ప్రార్థన చేయాలి. ఇవన్నీ మనకు బేసిక్సే, మూల పాఠాలే. హెబ్రీ పత్రికలో రాయబడిన మాట చెప్తున్నాడు కదా! 5వ అధ్యాయం 14వ వచనంలోని మీరు పాలు త్రాగవలసిన వారు. బలమైన ఆహారం ఎవరికి ఇవ్వబడుతదంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు గలవారికి మాత్రమే. ప్రియ సహోదరి, సహోదరుడా, బేసిక్స్ మళ్ళీ మూల పాఠాలను మరలా మీకు ఒకడు బోధించాల్సి వచ్చిందని హెబ్రీ సంఘాన్ని అక్కడ హెచ్చరిస్తున్నట్లుగా, పరిశుద్ధాత్మను హెచ్చరిస్తున్నట్లుగా మనము చూడగలుగుతుంటా ఉన్నాం. రెండవది హృదయాన్ని పరిశీలించాలి. ప్రతి క్షణము మనము హృదయాన్ని పరిశోధించుకునే వారముగా ఉండాలి. మన అంతరంగము మన మీద నేరారోపణ చేసే విధంగా ఉండకూడదు. మన యొక్క భక్తి జీవితము మనల్ని మనమే విమర్శించుకునే స్థితిలోనికి, మనల్ని ఏలెత్తి చూపించే స్థితిలోనికి మనము ఉండకూడదు. దేవునిలో నిజమైన ఆనందము, సంతోషాన్ని మూడవదిగా దేవునిలోనే మనము నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవాలండి. ఇహలోక సంబంధమైన సౌకర్యాలు, సుఖాలు పొందుకున్నప్పుడు కాదు. ఇల్లులు పొందుకున్నప్పుడు కాదు. అలాగే కార్లు మనము పొందుకున్నప్పుడు కాదు. భక్తుడు అంటున్నాడు కదా! ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినా, శాలలో పశువులు లేకుండానా, ఆశీర్వాదము లేకపోయినా, పరిస్థితులు కష్టమైపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా, అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా, దేవా నీవున్నావు నాకు చాలు. నిజమైన ఆనందము నీలోనే ఉందని క్రైస్తవుడు ఈరోజు మురిసిపోతే, క్రైస్తవుడు ఈరోజు గాని దేవునిలో సంతోషించగలిగితే నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఇదే కదా సాధకం చేయబడిన భక్తి. ఇది మన తర్వాత తరాలకి అందించే వారంగా మనం ఉన్నామా? ఆత్మీయ లక్ష్యాన్ని మార్చాలండి. నిజంగా నాలుగో పాయింటు ఆత్మీయ లక్ష్యాన్ని మనము మార్చుకోవాలి. నిజంగా గురి లేని పరిస్థితుల్లోనే ఆ క్రైస్తవ్యం ఇప్పుడు ఎళ్ళిపోతుంటా ఉందండి. ఎందుకు దేవుడిని నమ్ముకుంటున్నారో తెలీదు. ఎందుకు దేవుణ్ణి వెతుకుతున్నారో తెలీదు. ఎందుకు చర్చికెళ్తున్నారో తెలీదు. ఆత్మీయ లక్ష్యము మార్చబడాలి. దేవుడు ఏమి ఇస్తున్నాడు? ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వబోతున్నాడు? ఇవి కాదండి. దేవుడున్నాడు నాకు చాలు. ఆయన నాకు చాలు. ఆయన సన్నిధిలో నేను ప్రవేశిస్తే, ఆయనతో నాకు సహవాసము దొరుకుతుందని ఆతృత నేటి క్రైస్తవ జనాంగానికి అవసరమై ఉన్నది. తీతుకు రాసిన పత్రిక
ఒకటో అధ్యాయము రెండవ వాక్యాన్ని ఎవరైనా చదివి సహాయం చేస్తారా? తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచనం. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముని యందు బయలుపరచెను. ఇక్కడ పౌలు కూడా ఏం చెప్తున్నాడు? అనుభవ జ్ఞానము గురించి చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు కదా! నిత్య జీవమునకు కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు అనుభవ జ్ఞానం అంటున్నాడు. నిజముగా మనం ఎందుకు భక్తి చేస్తున్నాము? మన యొక్క లక్ష్యం ఏంటి? నిత్య జీవమునకు గూర్చినదేనా? మన నిరీక్షణ నిత్య జీవమును గూర్చినదేనా? మన భక్తికి ఆధారం ఏంటి? ఏంటి మన భక్తికి ఆధారము? ఈనాడు క్రైస్తవ జనాంగం ఆలోచించుకోవాల్సిన విషయము. ఇక్కడ చెప్తున్నాడు గదా! అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నాం. అనుభవ జ్ఞానము ఒక రోజుతో వచ్చేది కాదండి. అది చదువుతూ వచ్చేది కాదు. అది నీవు స్వయంగా దేవునితో సహవాసం చేయటం ద్వారా, ఆ యొక్క ఎక్సర్‌సైజ్ ద్వారా మాత్రమే నువ్వు నేర్చుకోగలిగేది. ఒక ఉదాహరణ చూద్దాము. ఇర్మియా గ్రంథము 35వ వచనం 35వ అధ్యాయంలోనికి ఎళ్దాము. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. ఒక భక్తుడు మనకక్కడ కనపడుతుంటా ఉన్నాడు. ఇర్మియాని దేవుడు ఒక భక్తుని దగ్గరికెళ్ళమన్నాడు. ఆయన పేరే యెహోనాదాబు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు. నిజమే. గత వారం మనము ధ్యానం చేసి ఉన్నాము. సాదోకు సంతతిని దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఆ మిలీనియల్ కింగ్‌డమ్‌లో వారికొక స్థానాన్ని ఇవ్వబోతున్నాడని మన ఆత్మీయ నాయకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈనాడు రేకాబు గురించి, రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి గురించి ఇక్కడ రాస్తుంటా ఉన్నాడు. ఇది మనము చాలా సార్లు దీనిని ధ్యానం చేసుకొని ఉండొచ్చు గాక. ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటా ఉన్నాడంటే యిర్మీయాకి, ఇదిగో రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన సంతతికి ఇచ్చిన ఆజ్ఞను వారు పాటించి కొన్ని వందల సంవత్సరాల తరబడిగా వారు తమ భక్తిని సాధకం చేసుకుంటున్నారే, నా ప్రజలకు ఆ జ్ఞానం లేకుండా పోయింది అని యిర్మీయాతోని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉంటాం. ఇక్కడ చెప్తున్నాడు గదా! యిర్మీయా ఆ రేకాబు సంతతి వారిని పిలిచి, వారికి దేవుడు చెప్పినట్లుగా ఏం జేస్తున్నాడంటే, 5వ వచనంలో చెప్తున్నాడు. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి, ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించును గనుక, మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అవి మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీయు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. చాలా గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతుంటా ఉన్నాం. రేకాబీయులు యిర్మీయాతో చెప్తున్న మాటేంటంటే, "అయ్యా! మా పితరుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించి ఏం చెప్పాడంటే, ద్రాక్షారసాన్ని త్రాగొద్దంటున్నాడు, ఇల్లు కట్టుకోవద్దంటున్నాడు, గుడారములలోనే నివాసం చేయమంటున్నాడు, విత్తనాలు విత్తొద్దంటున్నాడు, అలాగే వ్యవసాయం కూడా చేయొద్దంటున్నాడు. ఆస్తులు సంపాదించుకోవద్దంటున్నాడు. అందుకే మేము ఇన్ని సంవత్సరాలుగా ఈ విధమైన భక్తి జీవితాన్ని మేము గడుపుతుంటా ఉన్నాం." యిర్మీయా అంటున్నాడు గదా! వాళ్ళ ఎదుట పాత్రలు పెట్టి, ద్రాక్షారసంతో నిండిన గిన్నెలను పెట్టి, "ఇదిగో తాగండి ద్రాక్షారసం" అంటే, ద్రాక్షారసాన్ని మేము ముట్టుకోము. మాకు వద్దయ్యా అని జెప్పేసి అంటటా ఉన్నారు. ఒక అవకాశం వాళ్ళకుంది. పాపము చేయడానికి అవకాశము ఉన్నప్పటికీ ఎవ్వరూ చూడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు నిండాలండి. నిజంగా రేఖాబీయుల యొక్క చరిత్రను మనం గాని ధ్యానం చేస్తే, దేవుడు చాలా గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఆనాడు యూదులకు, యిర్మీయాకు మాత్రమే కాదు, మనకు కూడా నేర్పుతుంటా ఉన్నాడు. వారు ఎవ్వరూ చూడట్లేదని పాపం చేయలేదండి. వారి మీద ఏ ఒత్తిడి లేదండి.
ఇశ్రాయేలీలందరూ దారి తప్పిపోయారు. ఇశ్రాయేలీలందరూ విగ్రహారాధన చేస్తున్నప్పుడు వారు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాటకు లోబడి, ఆ యెహోనాదాబు ఏం చెప్పాడంటే, అయ్యా, మనము అన్య జనాంగము, మనము ఇశ్రాయేలీలం కాదు, మేము కేనీయుల సంతతి అయినప్పటికీ ఆ దేవుడు మనల్ని తన జనాంగముగా చేసుకున్నాడు. కాబట్టి మనము ఇశ్రాయేలుల మధ్యలో మనము స్వాస్థ్యము ఏర్పాటు చేసుకోవద్దు. దేవుడే మనకు స్వాస్థ్యము. దేవుని వాక్యము, ఆశీర్వాదము, వాగ్దానాలు, ధర్మశాస్త్రము అన్నీ ఉన్నాయి యూదులకి. ఏమి లేదు? విధేయత లేదు. రేకాబీయులకి కఠినమైన జీవితాన్ని ఇచ్చాడు ఆ యెహోనాదాబు. తన బిడ్డలకు, తన తర్వాతి తరానికి ఏమి నేర్పాడో తెలుసా? సాధకము చేయబడిన భక్తిని నేర్పాడు. అందుకే వారిలో విధేయతను మనము చూడగలుగుతుంటా ఉన్నాం. దేవుడే అంటున్నాడు కదా, వారి మీద సాక్ష్యం పలుకుతూ ఒక మాట అంటాడు అక్కడ. ఉమ్, దేవుడు అంటున్నాడు కదా, ఆ 16వ వచనంలోని, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. ఒక మనుషుని యొక్క మాటకి అంత విలువిచ్చారే ఆ రేకాబీయులు. ఓ ఇర్మియా, ఈ ప్రజలు నా మాట వినట్లేదు. సాక్షాత్తు దేవాతి దేవుడు వారిని సృజించి వారిని ఐగుప్తు దేశంలో ఆ కఠినమైన బానిసత్వంలో నుంచి వారిని చేయి పట్టుకుని బయటికి నడిపించిన దేవుడు, ఆత్మీయ యాత్రలో వారికి స్వాస్థ్యాన్ని, కొలవబడిన స్వాస్థ్యంగా వారికి ఆ కనాను దేశాన్ని పంచి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి దానిని నెరవేర్చడానికి కొరకు ఆయన 10 రకాలైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఐగుప్తు దేశంలో వారి కన్నుల ఎదుట చేసి వారి చేయి పట్టుకొని నడిపించిన దేవాది దేవుని మాటలకి వారు లోబడట్లేదని దేవుడు తన హృదయాన్ని కొమ్మరించి అక్కడ తన యొక్క హృదయాన్ని చూపిస్తుంటా ఉన్నాడు. ఒక మనిషిని మాటకు లోబడ్డారు ఇర్మియా వాళ్ళు. ఆ రేకాబీయులు, ఆ సంతతి వారు ఒక మనిషిని మాటకు కట్టుబడి ఉన్నారు. దరిదాపుగా అప్పటికి 200 సంవత్సరాల పైగానే అవుతుంది. 200 నుంచి 250 సంవత్సరాలు అవుతుంది. ఆ యెహోనాదాబుకి ఇప్పుడు ఆ దేవుడు ఎవరి గురించి అయితే సాక్ష్యం చెబుతున్నాడో ఆ బిడ్డలకి మధ్యలో ఉన్న కాలం ఎంతంటే 200 సంవత్సరాల పైగానే ఉంటది. అయినా వారు తమ పితరుడి మాటకి కట్టుబడి ఉన్నారంట. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి క్రైస్తవ్యము ఎక్కడ పడిపోతుందంటే, సాధకము చేయబడిన భక్తిని తమ బిడ్డలకి ఇవ్వలేకపోవడం ద్వారా, నీతి బాహ్యమైన క్రియలను మనమే అనుసరిస్తే మన బిడ్డలు ఏమి నేర్చుకుంటారు? మనమే సాధకము చేయకపోతే, మన జ్ఞానేంద్రియాలే సాధకము చేయబడకపోతే మన బిడ్డలు జ్ఞానేంద్రియాలు సాధకము చేయబడతాయా? ఈనాడు అనేక క్రైస్తవ ఇళ్లలో ఎంతో వేదన, ఎంతో దుఃఖము. మా బిడ్డలు మారడం లేదండి, మా బిడ్డలు మా మాట వినడం లేదండి, ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటా ఉన్నామండి. కానీ ఎక్కడ ఉందో తెలుసా లోపము? మనలోనే ఉంది. బేస్మెంట్ సరిగ్గా వేయలేదు. బేస్మెంట్ సరిగ్గా లేకపోవడాన్ని బట్టి వారు మన మాట వినని పరిస్థితి. ఇక్కడ దేవుని వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ విధేయత అందరి ముందు కాదండి, చర్చిల్లో కాదండి, ఎవ్వరు లేనప్పుడు విధేయత చూపించే వారంగా ఉన్నామా? క్రమశిక్షణతో కూడిన భక్తి, సంతుష్టితో కూడిన భక్తి మనం అనుసరించే వారముగా ఉన్నామా? రేఖాబీయుల యొక్క చరిత్రను కానీ మనం చూస్తే అసలు వారు ఇశ్రాయేలీలు కానే కాదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, 35 అదే ఇర్మియా గ్రంథము 35 అధ్యాయము 19 వచనంలోని చివరి భాగంలో అంటున్నాడు కదా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ నుండక మానడు. దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు కదా. ఇది శాశ్వతమైన ఆశీర్వాదము. ఇది రాబో తరతరాలకు సంబంధించిన ఆశీర్వాదము. నిజముగా రేఖాబీయుల సంతతి కొద్ది తరాల వరకు మాత్రమే ఆయన ఎదుట నిందారహితులుగా నడుచుకొని ఆ సాక్ష్యము పొందుకొని, ఆ సాక్ష్యం ద్వారా వాళ్ళు పొందుకున్న వాగ్దానం ఏంటో తెలుసా? శాశ్వత కాలము ఉండే వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. నా సన్నిధిలో నిలిచేవాడు ఎప్పుడూ ఉంటాడు అని చెప్తున్నాడు. ఇది వారి చరిత్రకు ముగింపు కాదండి, వారి ఆత్మీయ వారసత్వానికి ఇది నాంది. ఆత్మీయ వారసత్వానికి ఇది నాంది. నిజముగా అట్టి సాక్ష్యాన్ని పొందుకునే బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి, మన సంఘము ఉండాలి, మన క్రైస్తవ జనాంగము ఉండాలి. ఈ లోకములో మనము దేవుడు ఏమని చెప్పాడంటే, నా ప్రతినిధులుగా మీరు ఉండాలి, క్రైస్తవ బిడ్డలుగా ఉండాలి, వెలుగుగా మీరు ఉండాలి. మిమ్మల్ని చూసి
మిమ్ములను చూసేవారు పరలోకమందున్న దేవుని మహిమపరచాలని చెప్పేసి అంటున్నాడు కదా! ప్రియ సహోదరి, సహోదరుడా, తరతరాలకు కొనసాగించే భక్తిని ఆ యెహోనాదాబు తన బిడ్డలకు నేర్పించాడండి. ఎంత గొప్ప ఆధిక్యతను వారు పొందుకున్నారు. నిజంగా గత వారంలో ధ్యానం చేసినట్లుగా సాదోకు సంతతి వారు, సాదోకు సంతతి వారు ఇశ్రాయేలీయులందరూ పడిపోయినప్పటికీ, ఇశ్రాయేలీయులందరూ దేవుని విడిచిపోయినప్పటికీ, దేవుని దగ్గర గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారంట. అలాగే ఇశ్రాయేలీయులందరూ పాపం చేసినప్పటికీ, విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరమైన పోయినప్పటికీ, అన్య జనాంగానికి చెందిన రేకాబు సంతతి వారు, రేకాబీయులు దేవుని మాటకు కట్టుబడి, వారు ఒక మనిషి మాటకు కట్టుబడ్డారు. దేవునికి భయపడ్డారు. ఆ మాటకు కట్టుబడి తరతరాలుగా వారు దేవుని ఎదుట భక్తిని ప్రదర్శించారండి. నిజంగా ఈనాడు భక్తి చర్చిల్లో ప్రదర్శింపబడుతుంది. ఆదివారం వస్తే చాలు చెలరేగిపోయే క్రైస్తవులను చూస్తున్నాం. ఆదివారం వస్తే చాలు చెలరేగిపోతుంటా ఉన్నారు ఉపదేశకులు, బోధకులు. కానీ భక్తిని ఆచరించేవారు లేరు. సాధకము చేసుకునేవారు లేరు. తమ యొక్క జ్ఞానేంద్రియాలను సాధకము చేసుకునేవారు లేరు. నిజముగా వాక్ విత్ సేవియర్ క్రైస్తవ సమాజమా, ఇట్టి వారి నిమిత్తము మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మనము వీటిని పరిశీలించుకుంటూనే వారి నిమిత్తము మనము ప్రార్థించే వారమై ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఎవరైనా